మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఏప్రిల్ 5th ఈవినింగ్ పేపర్ ఎలా వచ్చింది అంటే వెరీ ఈజీ కాదు, హై లెవెల్ డిఫికల్ట్ కాదు. ఈ పేపర్ వచ్చేసి మోడరేట్ టు టఫ్ వచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ పేపర్లో 175 to 180 ప్లస్ మార్క్స్ వస్తే కానీ 99% వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఫిజిక్స్ మెనీ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే 6 to 8 క్వశ్చన్స్ టఫ్ వచ్చాయని చెప్తున్నారు. గత పేపర్లో ఫిజిక్స్ ఈజీ ఉంది, ఇక్కడ 6 to 8 క్వశ్చన్స్ టఫ్ వచ్చాయని చెప్తున్నారు. కెమిస్ట్రీ విషయానికి వస్తే 8 to 9 క్వశ్చన్స్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అని చెప్తున్నారు. అందువలన మ్యాథ్స్కి టైం సరిపోక మ్యాథ్స్ లెంది టఫ్ అయి కూర్చుంది. అందుకే మెనీ స్టూడెంట్స్ మ్యాథ్స్లో తక్కువ బిట్స్ పెట్టాం సార్, అందుకే మాకు పేపర్ టఫ్గా అనిపిస్తుందని చెప్తున్నారు. సో ఫిజిక్స్కి 1 hour ప్లస్ టైం తీసుకుంది, కెమిస్ట్రీకి 55 ప్లస్ మినిట్స్ టైం తీసుకుంది, మ్యాథ్స్కి వచ్చేసరికి చాలా తక్కువ టైం మిగిలిందని చెప్తున్నారు. మెనీ స్టూడెంట్స్ విషయం ఇది. కొద్దిమంది స్టూడెంట్స్ ఎక్కువ బిట్స్ పెట్టారు, కొద్దిమంది స్టూడెంట్స్ ఇంతకన్నా తక్కువ బిట్స్ కూడా పెట్టారు. సో దీని గురించి ఫుల్ వీడియో ఉంటుంది, కింద 4-5 minutes ఉంటుంది, ఒకసారి చూడండి. సో పేపర్ ఓవరాల్గా మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.